మెదక్ జిల్లా కేంద్రంలో 31 రోజులు గడుస్తున్న విద్యుత్ దీపాలు వెలక అంధకారంలో నెలకొంది. జిల్లా కేంద్రంలో నెల రోజుల పాటు అంధకారంలో ఉన్న ప్రజాప్రతినిధులని జిల్లా ఉన్నతాధికారులను పట్టించుకోవడం లేదు. విద్యుత్ స్తంభాలు మార్చిన విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంలో జాప్యం జరుగుతుంది. ఆయన ఎవరు పట్టించుకోవడం లేదు. దాంతో ప్రమాదాలకు వాహనదారులు గురవుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే మార్పు వచ్చిందంటే మెదక్లో మార్పు అంధకారమే కనపడుతుంది. ఇక్కడ చూసిన అంధకారం, పోలీస్ స్టేషన్ ముందు కూడా అంధకారంగా ఉంది. పట్టణంలో చోరీలకు ఆస్కారం ఉందని పలువురు అంటున్నారు. విద్యుత్ దీపాలు లేక దొంగలు సునాయాసంగా తప్పించుకునే అవకాశం ఉందని అంటున్నారు. జాతీయ రహదారుల అధికారులు ఇప్పటికైనా స్పందించి మెదక్ పట్టణాన్ని విద్యుత్ కాంతి వెలుగుల్లో నింపాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. అయితే అది మన 241 యాడ్స్ అనేది ఉన్నది చూడు, అది డీ లేదంట. అదొకటి నేను మళ్ళా